కావ్యాల్ని రచించినటువంటి మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు. ఆ కావ్యాల్ని వాళ్ళ యొక్క ఆ సాహిత్య ప్రతిభని చూడగలకపోతే అది వీడి దౌర్భాగ్యం, చూడలేని వాడి దౌర్భాగ్యం. ఎందుకంటే ఈయన భర్తృహరి ఒక మాట చెప్తాడు, కుత్స్యాస్యు కుపరీక్షకైర్న మణయో యైరర్ఘత పాతితా అని ఒక మాట అంటాడు. ఒక అద్భుతమైనటువంటి అత్యంత అమూల్యమైనటువంటి ఒక మణిని ఇది మామూలు గులకరాయి అనే భావనతో కనుక విసిరేస్తే ఆ దోషం ఆ రాయిది కాదు, అక్కడ ఉండేటటువంటి ఆ దోషం ఆ న్యూనత ఆ రాయిది కాదు, ఈ విసిరేసినటువంటి వాడిది. ఎందుకంటే రాయిని ఎక్కడ ఆ వజ్రాన్ని ఆ రత్నాన్ని ఎక్కడ విసిరేసినా కూడా అది రత్నంగానే ఉంటుంది. అది ఇక్కడున్నా ఇంట్లో ఉన్నా చక్కగా దాన్ని గూట్లో పెట్టినా బయట విసిరేసినా ఎక్కడున్నా కూడా మణిమణే, దానికి ఉన్నటువంటి విలువ ఏమాత్రం తగ్గదు. కాబట్టి దాన్ని తెలుసుకోకపోతే ఆ తెలుసుకోలేని వాడి దౌర్భాగ్యం. కాబట్టి మనం అటువంటి దౌర్భాగ్యవంతులం కాకూడదు, మనం విశేషమైనటువంటి భాగ్యవంతులం కావాలి. ఇటువంటి దేశంలో పుట్టాం కాబట్టి ఈ యొక్క భాగ్యం, ఈ సువర్ణావకాశం మళ్ళీ మళ్ళీ లభించదు, ఎప్పుడో ఒకసారి మాత్రమే సువర్ణావకాశం లభిస్తుంది. ఆ లభించినప్పుడు ఎవరు దాన్ని సార్థకం చేసుకుంటారో వాళ్ళు నిజమైనటువంటి ప్రజ్ఞావంతులు. కాబట్టి అటువంటి ఒక సౌభాగ్యం ఇంకా పోషించి ఎన్నో విషయాల్ని మనకి తెలియజేసి ఉన్నారు. దాంట్లోనూ విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారు, మా సనాతన ధర్మోద్ధారకులు పరమేశ్వర అవతారులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాల్ని రచించారు. ఒకవైపు గంభీరమైనటువంటి శాస్త్రాలు, ఇక్కడ మూడు సముద్రాలు లాంటివి అని చెప్పాం. వేదాలు, శాస్త్రాలు, సాహిత్యం, ఈ మూడు కూడా మూడు సముద్రాలు. శంకరాచార్యుల వారు అన్ని సముద్రాల్లోనూ ఒకేసారి ఈదుతూ ఉంటారు, అన్ని సముద్రాల్లోనూ. అటువంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని అనేక స్తోత్రాల్ని శంకర భగవత్పాదాచార్యులు వారు రచించారు. ఎన్నో అద్భుతమైనటువంటి ఆ వర్ణనలు కనుక చూస్తే నిజంగా కాళిదాసు వాళ్ళు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి గ్రంథాలని శంకరాచార్యుల వారు రచించారు, అటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలని రచించారు అని అనిపిస్తుంది మనకి. ఒక శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉంది. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి, అది మాకు చాలా ఇష్టం, ఒక శ్లోకం అక్కడ ఉంది. ఏమిటంటే శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ 6 ముఖాల్ని ఎలా వర్ణించాలి అనేటటువంటి విషయాన్ని చూపిస్తూ, దీనికి ఈ 6 ముఖాలకి దేన్ని ఉపమానంగా చెప్పాలి అనే ఆలోచన చేస్తూ ఒక మాట అంటారు. ఏమిటంటే, సదా శారదా షణ్మృగాంకా యది స్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేత్